హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏప్రిల్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. వాటిలో కొన్ని ముఖ్యమైనవి. ఇండియా ఫార్మా 2026 9వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ అండి. సెకండ్ క్వశ్చన్, వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో జరిగిందండి. నెక్స్ట్ వన్ చూసినట్టయితే 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంతకు చేరింది? సరైన సమాధానం ఆప్షన్ సి, 56 గిగావాట్లకు చేరింది. ఫోర్త్ వన్ చూసినట్లయితే బాబ్ ఎల్ మండేబ్ జలసంధి ఏ దేశాల మధ్య ఉంది? ఆన్సర్ డి, యెమెన్, జిబోటి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, బ్యాంకాక్. తర్వాత కోసం చూసినట్లయితే ఆరవది, బుహ్రాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC తొలి మహిళా కమిషనర్గా నియమితులైన వారు ఎవరు? ఆన్సర్ బి, అశ్వని బిడే. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంతర్జాతీయ బ్రోకర్ ప్రైజ్ 2026 గ్రహీత భారత సంతతికి చెందిన అనువాదకురాలు ఎవరు? ఆన్సర్ ఏ, పద్మజా విశ్వనాథన్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన శీతలమాత ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇటీవల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యాపిల్ సంస్థను స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నిక్, రొనాల్డ్ వేన్ కలిసి ఏ సంవత్సరంలో స్థాపించారు? సమాధానం 1976 ఏప్రిల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇటీవల కాలంలో జాతీయ 9 బాల్ ఫుల్ టైటిల్ అనేది 2026లో ఏ ప్రాంతంలో జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ డి, లుధియానా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సామ్రాట్ సంప్రతి మ్యూజియంను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ఆన్సర్ బి, గుజరాత్. నెక్స్ట్ వన్, ఆడపిల్లల విద్య కోసం ఇటీవల ఏ రాష్ట్రం లఖ్పతి బెటియా యోజన అను పథకం ప్రారంభించింది? ఆన్సర్ ఢిల్లీ. తర్వాత పెట్టి చూస్తే ఇండియన్ గోల్ఫ్ ప్రీమియం లీగ్కు అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, యువరాజ్ సింగ్. నెక్స్ట్ వన్, ఇండిగో యొక్క నూతన CEOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, విలియం వాల్స్. నెక్స్ట్ వన్, అమెరికా కార్మిక శాఖ యొక్క చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ CIOగా నియమితులైన భారత సంతతికి చెందిన మహిళ ఎవరు? ఆన్సర్ సి, మంగళ కుప్ప. నెక్స్ట్ చూద్దాం. పాఠశాలలో మత్తు పదార్థాల నిర్మూలనకు 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక పేరేమిటి? ఆన్సర్ బి, నషాముక్త్ భారత్ అభియాన్. థ్యాంక్ యూ.